తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 21/4/2026 రైతు భరోసా నిధులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపుగా వచ్చేసి నిన్న చాలామంది రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే పడడం అయితే జరిగిందనమాట. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో నిన్న అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి. ఆల్రెడీ నిన్న ప్రభుత్వం నుంచే ఒక అప్డేట్ కూడా ఇచ్చారనమాట. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అందరికీ డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే నిన్న డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నిన్న డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల ఉంది, మీకు ఎంత మొత్తం అమౌంట్ పడాల్సింది ఉంది, ఎంత ఆగింది అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే మీకు ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి నేను క్లియర్గా స్పష్టత ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా. ఇక్కడ అమౌంట్ గురించి ఇక్కడ చూసుకోండి. మొత్తం ఎంతమంది రైతులకి అమౌంట్ జమ అయిందని చెప్పేసి నేను మొత్తం పూర్తిగా ఒక పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు ఇప్పుడే వెళ్ళి ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే చెక్ చేసుకోండి. మీ అందరికైతే నేను ఆ వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అందరికీ అమౌంట్ విషయంలో ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చింది అని చెప్పేసి అయితే చెప్పినట్టుగానే అందరికైతే అమౌంట్ విడుదల చేయడం కూడా అయితే జరిగిందనమాట. నిన్న దాదాపుగా వచ్చేసి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే పడ్డట్టు ప్రభుత్వం స్పష్టత కూడా ఇచ్చిందనమాట. ఆల్రెడీ ఇక్కడ ఏమన్నదంటే ప్రభుత్వం 6,000 చొప్పున ఎవరికైతే ఇంకా పడని రైతులు ఉన్నారో, అంటే మిగతా డబ్బులు పడని రైతులు ఉన్నారో వాళ్ళందరికీ విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకి నిన్న ఈ న్యూస్ అయితే వచ్చింది. నిన్న డబ్బులు కూడా చాలామంది పడ్డాయి. చాలామంది నిన్న వీడియో కింద కూడా కామెంట్లు పెట్టారు, అన్న అమౌంట్ వచ్చాయి అని చెప్పేసి అయితే. ఇక చూసుకోండి, రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకైతే శుభవార్త. నేడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు 2వ విడత ఏదైతే నిధులు ఉన్నాయో విడుదల చేయనున్నారు అని చెప్పేసి మనకి స్పష్టత ఇచ్చారనమాట. ఇచ్చినట్టుగానే అందరికీ వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడడం కూడా అయితే జరిగింది. అయితే ఇక్కడ మొత్తంగా వచ్చేసి 5,653 కోట్లు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. ఆ విడుదల చేసిన ఈ అమౌంట్ అందరి ఖాతాల్లో ఆల్రెడీ పడ్డం కూడా జరిగింది. అయితే ఒకవేళ మీకు అమౌంట్ పడకపోతే ఒకసారి మీ ఖాతా చెక్ చేసుకోండి. మొత్తం పూర్తిగా మీ ఖాతా చెక్ చేసుకున్న తర్వాత వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. కొంతమంది చెక్ చేసుకోకుండానే పడలేదు అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. కొంతమందికి మెసేజ్ రావట్లేదు అనమాట. ఈ అమౌంట్ పడ్డా కూడా మీరు అదొకటి గమనించుకోండి. అమౌంట్ పడ్డ తర్వాత కొన్నిసార్లు మెసేజ్ రావు. మీ ఖాతా చెక్ చేసుకొని అప్పుడు అమౌంట్ పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే స్పష్టంగా అయితే చూసుకోండి. ఓకేనా. ఇంకా అమౌంట్ గురించి ఇక్కడ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మొత్తం దాదాపుగా అందరికీ సాగు భూములు ఉన్న రైతులందరికీ అయితే విడుదల చేస్తున్నారు అనమాట. సాగు భూములు అంటే ఆల్రెడీ మీకు మొన్న డబ్బులు పడ్డాయంటే ఆల్రెడీ మీ భూములు సాగు భూములే అనమాట. ఒకవేళ మొన్న డబ్బులు పడని వాళ్ళు ఉంటే వాళ్ళ భూములు సాగు భూములు కావట్టు. ఇక్కడ మీకు మొన్న డబ్బులు పడ్డాయంటే ఆల్రెడీ మీ భూములు సాగు భూములే కాబట్టి తప్పకుండా మీకైతే మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతున్నాయి అనమాట. ఓకేనా. ఇంకా అమౌంట్ గురించి మీకు ఇంకొక స్పష్టత ఏమి ఇవ్వాలంటే, అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ అవ్వాలంటే ఓకేనా, ఇక్కడ మీ అకౌంట్ అలానే ఒకసారి అన్ని రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఖాతాలు రన్నింగ్లో లేకపోవడం వల్ల కూడా అమౌంట్ అయితే ఆగిపోతుంది అనమాట. ఓకేనా. అలానే కొత్త పట్టాదారులు ఎవరైతే మనకి ఇక్కడ ఫిబ్రవరి 28 లోపు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే, అంటే మొత్తం 62,000 మంది అప్లై చేసుకున్నారు అనమాట. అంటే వీళ్ళు కొత్తగా భూములు ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఈ కొత్త భూములు ఎవరైతే అప్లై చేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిందనమాట. ఏమని ఇచ్చిందంటే, కొత్త పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ పడుతున్నాయి. వాళ్ళకు కూడా ఎకరంన్నర, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 10, 15 వరకు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పిందనమాట. ఆల్రెడీ ఇక్కడ అమౌంట్ విషయంలో దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ పడ్డాయి కాబట్టి రేపు కేవలం కొంచెం వరకే ఉన్నారు కాబట్టి రేపు ఎల్లుండిలోపు మొత్తం మనకైతే 2వ దశ ఏదైతే 2వ విడత రైతు భరోసా ఉన్నాయో మొత్తం పూర్తవుతాయి అన్నమాట. బట్టి విక్రమార్క గారు మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరికీ వచ్చే ముందు చూసుకోండి, ఇక్కడ ఇలాంటి మెసేజ్ వస్తుంది చూసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి మెసేజ్ రాకుంటే కూడా మీ ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఇలాంటి మెసేజ్ వస్తుంది, లేకపోతే డైరెక్ట్ మీ ఖాతాలో అమౌంట్ పడతాయి. ఈ రెండు కూడా లేదనుకోండి, కాస్త వెయిట్ చేయండి, ఈవినింగ్ లోపు పడతాయి. ఈవినింగ్ లోపు కూడా పడకపోతే తప్పకుండా మీరు వచ్చి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా. మీకు అక్కడ అమౌంట్ వచ్చేసి ఎకరానికి 6,000 చొప్పున విడుదల చేస్తున్నారు. ఎకరానికి 6,000 చొప్పున పడుతుంది. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొకటి ఏంటంటే, మీకు అక్కడ మొత్తం ఏ అకౌంట్లో పడుతుందని చెప్పేసి ఆడ అకౌంట్ నెంబర్ కూడా చూపిస్తారు. ఆ అకౌంట్ కూడా అయితే చూసుకోండి. మొత్తం సర్వేలు కూడా పూర్తయిపోయి రైతు భరోసా నిధులు అందరికీ విడుదల చేయడం కూడా జరిగింది. 3వ దశ సంబంధించి అంటే ఇప్పుడు 2వ విడతలో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. ఒకవేళ ఇంకా 2వ దశకి ఏమన్నా ఉంటే దాని గురించి అప్డేట్ వస్తే నేను వీడియో చేసి మీకు అందిస్తాను. ఓకేనా. ఇంకా మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఆ వాట్సాప్ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అందరైతే ఈ వీడియోని షేర్ చేయండి, మర్చిపోకండి. ఎవరు కూడా అందరైతే ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను.